ఇప్పుడు అభిషేకించున్నారు కనుక ఒక స్పెషల్గా దేవుడు ఎన్నుకొని ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను కూడా మనల్ని ఎన్నుకొని ఉన్నారు. మనలో కూడా ఆ ప్రార్థన జీవితము కలిగి, ఒక వైరాగ్యము కలిగి, ఒక సమర్పణ కలిగి, ఒక తీర్మానం కలిగి, ఒక నిబంధన కలిగి, ఒక ఆశతో, ఒక కోరికతో, ఒక నిత్యముతో దేవుణ్ణి ఆయన నామమును ఘనపరిచేవారు కావాలి. ఒక సమర్పణతో ఏ ఎండొక గొడుగు పట్టేవారు కాదు. హల్లెలూయా. పరిపూర్ణంగా వినాలి వినాలి వినాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఒక వైరాగ్యము కలిగి బ్రతికేవారు కావాలి. కొద్దివారు గొప్పవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమును స్తుతించేవారు కావాలి. భయపడేవారు కావాలి. భయపడుతూ ఆయన నామమును స్తుతించేవారు కావాలి. ఈరోజు నువ్వు భయపడుతూ యేసు ప్రభు నామమును స్తుతిస్తున్నావా? భయపడుతూ ఆయన నామమును ఘనపరిచే బిడ్డగా, ఆయన నామమును సేవించే బిడ్డగా, ఆయన నామమును కీర్తించేవారిగా మనం ఉంటున్నామా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా దేవునికి భయపడాలి, సేవకులకు భయపడాలి. రెండోదిగా ఆయన నామమును స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నామమును ఆరాధించేవారు. ఇందాక ఆరాధన చేస్తుండే ఇక్కడ అంత గొప్ప శక్తి, దేవుని యొక్క ఆత్మ దిగుతోంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరం ఆయన నామమును స్తుతించేవారు, కొద్దివారు గొప్పవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన నామమును గణపరిచేవారు కావాలి. మూడోదిగా చదవండి. హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చాను గనుక ఆయన నామమును స్తుతించండి. ఆమేన్. ఆయన తీర్పు తీర్చే గడియ వస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఆయన రాకడకు సంఘమంతా కూడా ఎత్తబడే వారిగా ఉండాలి, విడవబడేవారు కాదు. హల్లెలూయా.